ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు మనకు పంచమి. ఈ పంచమి రోజున మనం చెప్పుకోవాల్సిన ఒక అమ్మవారి వారాహి అమ్మవారి మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మంత్రం చెప్పుకున్న 24 గంటల్లో మీరు ఏదైతే కోరుకొని, ఏ సంకల్పం అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని పఠించారో అది తప్పకుండా నెరవేరే తీరుతుందండి. దానికైనా సంకేతాలు కానీ, ఏదైనా మీ కోరికకు సంబంధించి చిన్న చిన్న శుభవార్తలు కానీ తెలపడం అనేది కూడా 24 గంటల తప్పకుండా జరిగే తీరుతుంది. కొంచెం చిన్న చిన్న కోరికలు అనుకోండి, వెంటనే కూడా నెరవేరిపోతాయి. అమ్మవారి దగ్గర మీరు కోరుకునే కోరికలు న్యాయమైనవి అయితే తప్పకుండా అమ్మవారు తీరుస్తారండి. కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని, మీ ఆశ తీరాలని ఈ పంచమి రోజున అమ్మవారి మంత్రాన్ని మీరు చెప్పుకుంటే సరిపోతుంది. ఈ మంత్రం చెప్పుకోవాలి అంటే మనం అమ్మవారు వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి 6 గంటల పైన చెప్పుకోవటం అనేది చాలా మంచిది. కాబట్టి మనం అమ్మవారికి వారాహిదేవికి సాయంత్రం పూట మనం పూజ అనేది చేసుకుంటాం కాబట్టి పూజా విధానం మనం చాలా వీడియోస్లో అనేది చెప్పుకునే ఉన్నాము. ఇక యాజ్ యూజువల్గా మీరు ఏ విధంగా అమ్మవారికి పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకొని ఒక 5 రూపాయల కాయిన్ మాత్రం కావాలండి. ఈ 5 రూపాయల కాయిన్తో అమ్మవారి మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ మంత్రం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. మనం ఒక విషయాన్ని చేసి దాన్ని ఫలితం పొందటమే కాకుండా మరికొంతమందికి కూడా తెలియచేస్తే అందులో వాళ్ళు ఫలితం పొందితే ఆ పుణ్యం కూడా మనకు చేరుతుంది. కాబట్టి ఒక మంచి విషయం 10 మందికి చెప్పడం అనేది తప్పే లేదండి. అందువల్ల మీకు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అనేది ఈ వీడియోని చేయండి. ఇక వారాహి అమ్మకి పంచమి తిథి రోజున మనం యాజ్ యూజువల్గా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. మీరు పూజ చేసుకునే సమయంలో మీకు వీలు కాదు, మాకు వర్క్ అనేది ఉంది అనుకున్నప్పుడు చక్కగా మీ పనులన్నీ వంట కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని భోంచేసేసి కూడా తర్వాత ఈ మంత్రాన్ని పఠించవచ్చు. అది రాత్రి 11:30 లోపల అనేది మీరు పఠించేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైతే నిద్రపోతారో నిద్రపోయే ముందు పఠించి కూడా నిద్రపోవచ్చు. ఇక ఏం చేయాలి, మనకు కావాల్సింది 5 రూపాయలు. 5 అనేది డబ్బుని ఎక్కువగా చేర్చగలే ఒక నంబర్ అని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి మనకు పంచమి తిథి అనేది కూడా 5వ రోజు, అంటే వారాహి అమ్మ పంచమి తిథి 5వ అమ్మవారిగా ఉన్నారు కాబట్టి మనం పంచమి తిథిని కొలుచుకుంటూ ఉంటాం. కాబట్టి 5 అనేది చాలా పవర్ఫుల్ అయిన ఒక నెంబర్. అందువల్లే మనం 5 రూపాయల కాయిన్ అనేది చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది పఠించాల్సి ఉంటుందండి. 5 అనేది మనకు డబ్బుని విపరీతంగా చేర్చగలే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క 5 రూపాయల కాయిన్ అనేది మీ చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. మీరు చక్కగా మీ పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇక ఫ్రీగా ఉన్నాము, రిలాక్స్గా ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఈ మంత్రం కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఈ మంత్రాన్ని మీరు పఠించి కనీసం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకైనా పఠించండి. ఇన్నిసార్లు చెప్పుకున్నాం, 108 సార్లు మేము చెప్పుకోవాలి అలాగేం లేకుండా నిదానంగా అమ్మవారిని ధ్యానిస్తూ మీ సంకల్పం ఆ తల్లికి చెప్పుకొని ఈ మంత్రాన్ని పఠించండి. ఏది కూడా మనకు క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ అనేది చాలా ముఖ్యం కదా. కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నదేమో అనేది కాదండి, మనం ఎంత భక్తితో చెప్పుకున్నాం, ఎంత శ్రద్ధతో చెప్పుకున్నాం, అమ్మవారి మీద ఎంత నమ్మకంతో చెప్పుకున్నాం అనేది మనకు ముఖ్యం. కాబట్టి ఆ భక్తి నమ్మకంతో అమ్మవారి మంత్రాన్ని మీరు పఠించాల్సి ఉంటుంది. చక్కగా పూజ రూమ్లో కూర్చొనైనా చెప్పుకోవచ్చు, లేదు అంటే మీరు ప్రశాంతంగా ఒక హాల్లో అయినా ఎక్కడైనా సరే చక్కగా ఒక దగ్గర అనేది కూర్చొనేసి మీరు ఈ మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఓం క్లీం వరాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షయ స్వాహ. ఓం క్లీం వరాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షయ స్వాహ. ఓం క్లీం వరాహముఖి
హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు అనేది పఠించే తీరండి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగటమే కాకుండా ధనం సంబంధించి మీరైతే కోరుకున్నా ఎక్కువ ధనం అనేది తప్పకుండా చేరుతుంది. మీకు రావాల్సిన డబ్బు అతి త్వరలో వస్తాయి. అంతేకాకుండా మీరు చేసే పనిలో ఎక్కువ ధనం అనేది మీకు చేరే అవకాశం అమ్మవారు ఏర్పరుస్తారు. అదే మాదిరిగా అలాంటి అవకాశాలు కానీ సందర్భాలు కానీ అమ్మవారు కల్పించి మీరుని కోటీశ్వరుల్ని చేసే ఒక యోగం అనేది వరాహ తల్లి కల్పిస్తుందండి. కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని పఠించి మీరు కూడా మీ కోరికలను తీర్చుకొని ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆ 5 రూపాయల కాయిన్ అనేది మీరు చేతిలో పట్టుకొని చెప్పుకున్నారు కదా, ఆ 5 రూపాయల కాయిన్ ఖర్చు చేయకుండా మీరు డబ్బులు నగలు పెట్టే ప్లేస్లో అనేది పెట్టేయండి. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, ఈ కాయిన్స్ అన్నీ చాలా పరిహారాలు చేసి ఎక్కువ చేరిపోయినాయి అన్నప్పుడు అవన్నీ తీసి ఏదైనా గుడి హుండీలో అనేది వేయండి. లేదు అంటే ఎవరైనా పేదవారికి ఒక అన్నదానం కానివ్వండి, ఏదో ఒకటి ఆహారంగా కొనిచ్చినా కానీ అది అమ్మవారి తప్పకుండా మనకు తగిన ఫలితం ఇస్తారు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం 5 రూపాయల కాయిన్ బీరువాలో కనీసం ఒక నెలపాటైనా సరే ఉంచండి. అప్పుడు మీకు విరివిగా ధనం అనేది చేరుతుంది. మరొక పంచమి రోజు కూడా ఇదే విధంగా చేసుకోండి, ఇదే మంత్రాన్ని పఠించి. సో ఆ మంత్రాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని భద్రపరచుకోండి. తప్పకుండా మిమ్మల్ని ధనవంతులు చేసే యోగాన్ని అమ్మవారు కల్పిస్తారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.